మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు. వాళ్ళు చేసే ఉత్పత్తులకు సర్కారే మార్కెటింగ్ చేయబోతుంది. సో, ఇదంతా విన్న తర్వాత ఎవరి గురించి, ఎవరు, ఎక్కడ అని ఆలోచిస్తున్నారు గదా! సీతక్క ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ మహిళా సంఘాల వాళ్ళ కోసం తెచ్చింది. అసలు నమ్మబుద్ధి కావట్లేదా? ఒక వారం క్రితమే ఒక గుడ్ న్యూస్ అని చెప్పిన, మళ్ళీ ఈసారి ఇదేం గోల్డెన్ న్యూస్ అనుకుంటున్నారు గదా! ఒక్కసారి సీతక్క ఏమంటుందో వినండి. పారటాకులు వదిలిపెట్టి ప్లాస్టిక్ ఆకులలో తింటున్నాం. ఆ వేడి వేడి అన్నం వేసుకొని తింటే అదంతా కరిగి కడుపులో పోయి క్యాన్సర్ రోగాలు వస్తుంది. మన ఏరియాలో మస్తు ఆకులు దొరుకుతాయి పారటాకులు. మిషన్లు కూడా కొనిస్తాను. అక్కడక్కడ మీరు ఆకులు ఇస్తారు, ఆకులు పుట్టితే ఆ మిషన్లు కూడా కొట్టించే ఆకులు మళ్ళీ మేము కలెక్టరేట్కో లేకుంటే ఎక్కడికన్నా షాప్స్కు లేదా మన దగ్గర పుట్టిన మేడారంలో వచ్చాడు అమ్ముడు పోయి ఇస్తారు. కాబట్టి ఇట్లాంటిది మనం నేర్చుకోవాలని ఈరోజు ఇప్పపువ్వుకు ఒక బ్రాండ్ తీసుకొచ్చి ఇప్పపువ్వు లడ్డును పెద్ద ఎత్తున సేల్స్ చేయడం కోసం ఇప్పపువ్వుకు మరి ఇప్పపువ్వును కాపాడుకోవాలి. రాబోయే కాలంలో ఇప్ప నూనెను కూడా తీస్తాం. ఇప్ప నూనె మనం ఎట్లా తీసుకునేది, చిన్నప్పుడు తీసేది, వంట చేసుకునేది, ఊర్లలో కరెంటు లేనప్పుడు కిరోసిన్ అనేది మార్కెట్తో సంబంధం లేనప్పుడు ఇళ్ళ చిప్పలలో అదే పెట్టి గుడ్డ పెట్టి దాన్ని దీపం లెక్క పెట్టి అన్నం వండుకొని తిని పడుకునే దానికి అదే ఇంట్లో దీపం. దేవుని కాడ కూడా దీపం అదే. జుట్టుకు ఇప్ప నూనె మంచిగా జిడిగి చేసి మంచిగా కాగబెట్టి జుట్టుకు పెట్టుకుంటే జుట్టు కూడా నల్లగా ఉండి మంచిగా వచ్చేది. అవునా కాదా? పెద్దోళ్ళకి తెలుసు, ఇప్పటిలోకి తెలియదు. నేను కూడా చిన్నప్పుడు పెట్టుకున్నా కాబట్టి మా ఇంటికి కూడా ఇంకా కొంచెం నల్లగా ఉన్నాయి. కాబట్టి ఇప్పకు ఒక ఆవశ్యకత ఉంది. మన మహిళా సంఘాల ద్వారా కూడా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఇప్పకు తయారు చేయించడమే కాదు, ఆదిలాబాద్ లో ఒక గోల్డ్ మహిళా బాగుబాయి అని అక్కడ మన మహిళా సంఘాల మీద ఇప్పుడు నా దగ్గర ఉండే పంచాయతీరాజ్ కమిషనర్ మన మహిళా సంఘాలు చూస్తున్న మేడం దివ్యా దేవరాజన్ గారు, ఆమె ఒరిజినల్ గా ఇప్ప పువ్వును లడ్డు లాగా మనం కుడుములు చేసుకుంటే ఆమె లడ్డు లాగా చేసి సేల్స్ పెట్టి తర్వాత హైదరాబాద్ లో ఆ గోల్డ్ మహిళకు బాగుబాయికి ఒక షాప్ కేటాయించింది. వాళ్ళు రోజు అక్కడ అమ్ముకుంటా ఉంటారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో 300-400 కోట్ల విలువైన ఆ స్థలాన్ని సీఎం గారు మన మహిళా సంఘాలకు ఇస్తే 110 షాపులలో అందులో ఒక ఆదివాసీ మహిళ, గోల్డ్ మహిళ. విన్నారు కదా? సో విన్నాక కూడా ఇంకా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్ప పువ్వు అంటుంది, ఇప్ప నూనె అంటుంది, ఆ నూనెతో వంటలు అంటుంది, ఆ తర్వాత దీపాలు అంటుంది, ఇవన్నీ అసలుకి అయ్యే పనేనా అని అస్సలు అనుకోవద్దు. అట్లాంటి అనుమానాలే మహిళా సంఘాలు అస్సలు పెట్టుకోవద్దు. సో నిజంగానే ఇప్ప పువ్వుని ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీరాకి ఎట్లయితే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి నీరాక్ కేవ్స్ ఎట్లయితే ఏర్పాటు చేసారో, సో హ్యాస్టీజ్ అదే విధంగా ఇప్పుడు ఇప్ప పువ్వు కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇమేజ్ అనేసరికి ఇప్ప పువ్వు సారా అనుకోగలరు. సో ఇప్ప పువ్వు సారా కాకుండా ఇప్ప పువ్వుకు సంబంధించిన లడ్డూలు అండ్ ఇప్ప పువ్వు నుంచి తీసిన నూనె అది వంటకు ఉపయోగించేటట్టు అండ్ దీపారాధనకి దేవుడి దగ్గర ఉపయోగించేటట్టు అండ్ దాంతోపాటు హెయిర్ ఆయిల్గా ఉపయోగించుకునేటట్టు. సో ఇట్లా ఇప్ప పువ్వుకి సంబంధించిన బై ప్రోడక్ట్స్ అన్నీ కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి. సో భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇప్పుడు ఏంటి మరి ఇదెందుకు గోల్డెన్ న్యూస్ అవ్వబోతుంది అని అంటే, సో భవిష్యత్తులో దీనికి సంబంధించి ఇంకా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ పెంచే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. సో అందుకనే ఒక పైలట్ ప్రాజెక్టే అనుకోవచ్చు. ముందుగా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే ఆలోచనలో మహబూబ్ నగర్లోని మహాదేవ్ గూడలో ఇప్ప పువ్వు లడ్డూకి సంబంధించిన ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్ప పువ్వు లడ్డు తింటూనే ఇప్ప పువ్వుకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్, స్వీట్ న్యూస్ మహిళా సంఘాల కోసం సీతక్క చెప్పారనమాట. సో ఇప్పటికే అక్కడ మంచి సక్సెస్ని ఇస్తుంది ఆ లడ్డు సెంటర్. సో ఆ లడ్డు సెంటర్లో తయారు చేసిన లడ్డూలు హైదరాబాద్ వరకు చేరుకుంటున్నాయి. సో సీతక్క ప్లాన్ ఏంటంటే కేవలం హైదరాబాద్ వరకు చేరుకోవడమో, తెలంగాణ జిల్లాలకు చేరుకోవడమో, లేదంటే తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలకు చేరుకోవడమే కాదు, సో ఇప్ప పువ్వుకు సంబంధించిన బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా విదేశాల వరకు వెళ్ళాలి. సో అప్పుడే మహిళా సంఘాల్లో ఉండే అక్క చెల్లెలకి లాభం కలుగుతుంది అండ్ వాళ్ళు చేసే ఉత్పత్తులకి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సో మరి అట్లాంటి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవ్వాలి అంటే మహిళా సంఘాల్లో ఉండే మహిళలు ముందుకు రావాలి. సో ముందుకు రావాలి అంటే వాళ్ళకి ఆర్థికంగా కష్టాలు ఉంటాయి కదా. సో ఆర్థికంగా కష్టాలతో పాటు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా కావాలి. మరి ఇప్ప పువ్వు లడ్డు ఎట్లా తయారు చేయాలి, ఇప్ప పువ్వు నుంచి నూనె ఎట్లా తీయాలి అని చెప్పేసి. సో అందుకనే మహిళా సంఘాలకి ఉచితంగా వడ్డీ తీసుకోకుండానే 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి.
సో వడ్డీ లేని రుణాలతో పాటు వాళ్ళకి 3 నెలలు ఇప్ప పువ్వు పైన అండ్ ఉప్పు పువ్వు లడ్డు పైన, నూనె పైన, ఆ తీసే నూనె వేరియేషన్ కుకింగ్‌కి సెపరేట్, తర్వాత హెయిర్ ఆయిల్‌కి సెపరేట్ అండ్ దాంతో పాటు వంటకి సెపరేట్ ఇట్లా రకరకాల నూనెలు ఎట్లా తీయాలి అండ్ దాన్ని ఎట్లా ఉపయోగించాలి అనే దానిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ ఆ ట్రైనింగ్ కూడా ప్రభుత్వం ఉచితంగానే ఇయ్యాలి. సో ఉచిత ట్రైనింగ్, వడ్డీ లేని రుణం అండ్ వాళ్ళు ఉత్పత్తులు స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్. సో ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఇది అయ్యేదేనా అనుకునే ఆలోచిస్తున్నాం అక్క చెల్లెళ్ళకందరూ కూడా. మహబూబ్ నగర్‌లోని ఇందాక చెప్పినా కదా! ఆ సెంటర్ ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. సో ఉత్పత్తి అయితే అయితేనే ఉంది. అది ఒక 3 రోజుల ముచ్చటనో, 4 రోజుల ముచ్చటనో, లేదంటే 3 నెలల ముచ్చటనో, 4 నెలల ముచ్చటగా మారిపోతది తప్ప పెద్దగా ఎవరు కొనరు అని ఆలోచించకండి. ఎందుకో తెలుసా? సో ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఎగ్జాంపుల్‌తో పాటు ఎవరైనా చెక్ చేసుకోవాలి ఇది వాస్తవమా కాదా అనుకుంటే నేను చెప్పబోయే ప్లేస్‌కెళ్ళి చూస్తే అక్కడ మీకు మహిళల కోసం సీతక్క చేస్తున్న ప్రాజెక్ట్స్ ఎంత సక్సెస్ అవుతున్నాయో కూడా వినిపిస్తా. సో అదెక్కడో కాదు, హైదరాబాద్‌లోని శిల్పారామం. సో ఇక్కడ మహిళా శక్తి బజార్, అదే నైట్ బజార్, శిల్పారామం ఎంట్రన్స్ అండ్ శిల్పారామంకి ఎగ్జాక్ట్ కాంపౌండ్ వాల్ ఆనుకునే కాంపౌండ్ వాల్ నుంచి ఇంకొక ఎంట్రీ ఉంటుంది నైట్ బజార్ అని. సో ఆ నైట్ బజార్లో మహిళా శక్తి బజార్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. సో ఆ మహిళా శక్తి బజార్లో ఈ ఇప్పు పువ్వు లడ్డుకు సంబంధించి, ఇప్పు పువ్వు స్నాక్స్కి సంబంధించి ఒక స్టాల్ ఉంటుంది. సో అది కూడా మహిళా సంఘాల అక్క చెల్లెళ్ళు ఏర్పాటు చేసుకున్నది. మరి స్టాల్ ఏర్పాటు చేసుకోవాలి హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో అంటే ఖచ్చితంగా ₹1,00,000 రెంట్ ఉంటుంది అని ఆలోచిస్తారు. సో అమ్మో అంత రెంట్ మేమెక్కడ కట్టాలి, కట్టలేని పరిస్థితి, వచ్చే లాభం అంతా కూడా రెంట్ కట్టుకోవడానికే సరిపోతుంది అండ్ వచ్చే వ్యాపారం కూడా అంత లక్షల్లో కాదు అని అనుకుంటున్నారు కదా. అసలు దాని గురించి ఆలోచించొద్దు. ఎందుకు తెలుసా? వాళ్ళందరికీ కూడా ఒక ఫ్రీ కౌంటర్సే ఏర్పాటు చేశారు. సో ఫ్రీ కౌంటర్స్ అనే దగ్గరికి ఒక 4 నెలలకో 5 నెలలకో ఒక మేళా లాగో 15 రోజులు ఇచ్చి అమ్ముకుండా తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోండి అంటారని అసలు ఆలోచించొద్దు. వాళ్ళకి అక్కడ పర్మనెంట్ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారు. సో పర్మనెంట్ స్టాల్స్ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి మంచి టర్న్ ఓవర్ కూడా ప్రతి నెల కూడా వస్తుంది. సో అందుకనే ఈ 2 ఎగ్జాంపుల్‌గా తీసుకొని మహాదేవ్ కూడా ఒక ఎగ్జాంపుల్ అండ్ శిల్పారామంలో ఉండే ఇందిరా మహిళా శక్తి బజార్‌లోని స్టాల్స్ ఒక ఎగ్జాంపుల్. ఈ 2 ఎగ్జాంపుల్‌లు తీసుకొని ఇంకా మిగతా రాష్ట్రంలో ఉండే మహిళా సంఘాల మహిళలు ఎవరైతే ఆసక్తిగా ఉండేవాళ్ళు ముందుకొస్తారో సో వాళ్ళకి వీటిపైన ట్రైనింగ్ అండ్ దాంతో పాటు వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వ్యాపారంలో వాళ్ళని ముందుకు సాగేటట్టు ఏర్పాట్లు చేయాలి అని వాళ్ళని ప్రోత్సహించాలి అని మంత్రి సీతక్క అనుకున్నారు. గీ ఇప్పపు ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ శ్రమతో కూడుకుంటది, ఇది మాతోటి ఏడైతది అనుకునే వాళ్ళ కోసం కూడా ఇంకొక గోల్డెన్ న్యూస్ అనే చెప్పొచ్చు. అదేంటో తెలుసా? ఇస్తరాకులు. సో విస్తరాకులు కూడా ఒక న్యూసేనా అనుకోకండి. ఎందుకంటే విస్తరాకులకు సంబంధించి ఏకంగా మిషన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు తయారు చేసే ఇస్తరాకులని అక్కడ లోకల్‌గా ఉండే షాప్‌లకి అమ్మేటట్టు, లేదంటే ప్రభుత్వమే దాన్ని కొని ఇట్లాంటి మేళాలు, జాతరలు అయ్యేటట్టు వాళ్ళ దగ్గర అక్కడ స్టాల్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి వ్యాపారం చేయించాలనే ఉద్దేశంతో కూడా సీతక్క ఉన్నారు. సో అందుకని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌కి సంబంధించిన లీడర్‌ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఇక్కడుండే దివ్యాన్ మేడంని మాట్లాడితే వాళ్ళకి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళకి ఇస్తరాకుల మేకింగ్‌లో శిక్షణ ఇప్పియడం అండ్ వడ్డీ లేని రుణాలతో వీళ్ళకు కూడా మిషన్లు ఇప్పియడం. సో ఇట్లా ఇప్ప పువ్వు లేదంటే ఇస్తరాకుల బిజినెస్ తోటి వ్యాపారం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన వాళ్ళు. సో ఈ 2 వ్యాపారాలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో మహిళలు చాలా మంది గృహిణులు ఉంటారు. సో పొదుపు సంఘాలు కాబట్టి ఎంతో కొంత డబ్బు పొదుపు చేసుకోవడం, లేదంటే ఆ పొదుపు చేసుకున్న డబ్బుకి వడ్డీ అందరూ పంచుకోవడం అండ్ ప్రభుత్వం ఇచ్చే పావుల రుణం వడ్డీలు తీసుకొని వాళ్ళకుండే ఆర్థిక సమస్యలన్నీ తీర్చుకోవడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. కానీ ఇక్కడితో ఆగిపోవద్దు. సో గృహిణులుగా మాత్రమే కాకుండా వాళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదగాలి. సో చదువు లేదుగా మాకెక్కడ ఎదగడానికి వస్తుంది, మేము ఎదగలేము అనుకునే వాళ్ళందరికీ గతంలో బర్రెలు, గేదెల ఫార్మ్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి దానిపైన సబ్సిడీ అండ్ ఇంట్లలో కోళ్ళు పెంచాలి, చిన్న పెరట్లో ఉంటే అక్కడనే కోళ్ల ఫామ్లు తయారు చేసుకునే వాళ్ళకి సబ్సిడీలు అండ్ ఇప్పుడు ఇప్ప పువ్వుకు సంబంధించిన లడ్డు మేకింగ్ పైన ఇంట్లో ఉండే వాళ్ళు చేసుకునేటట్టు ఒక సబ్సిడీ అండ్ దాంతోపాటు వడ్డీ లేని రుణాలు. అండ్ ఇది కూడా కాదు, ఇంత మేము పెట్టలేము దానిపైన టైం అనుకునే వాళ్ళకి ఈజీగా తయారయ్యే ఇస్తరాకులకు సంబంధించిన బిజినెస్ పైన సబ్సిడీ. సో ఇట్లా ఈ వ్యాపారాలు ఏది ఎంచుకున్నా కూడా మహిళా సంఘాల్లోని మహిళలు గృహిణులుగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలుగా చిన్న గృహ వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో వీళ్ళ ఉత్పత్తులను ఎక్కడ అమ్ముకుంటామనే టెన్షన్ లేకుండా, సో ఉత్పత్తి పైన
ఏదైతే రా మెటీరియల్ పైన పెట్టుబడి వస్తుందో రాదో అనే టెన్షన్ లేకుండా అక్క చెల్లెల కోసం ప్రభుత్వమే ఈ మార్కెటింగ్కి సంబంధించిన పూర్తి బాధ్యత కూడా తీసుకోబోతుంది. సో దీనికంటే మించిన గోల్డెన్ న్యూస్ ఇంకేదైనా ఉంటుందా? సో వడ్డీ లేని రుణాలు తీసుకున్నా కూడా వడ్డీ మాఫ్ అయినా మళ్ళీ రుణం అయితే కట్టబడుతుంది. కానీ వడ్డీ లేని రుణాలతో వ్యాపారం స్టార్ట్ చేస్తే ప్రభుత్వమే దానికి మార్కెటింగ్ చేస్తే ఇంకా చింతేముంటది అక్క చెల్లెలకి. సో ఇదే సర్కార్ నిర్ణయం.